హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మీకు మేము టార్గెట్ సిరీస్తో మేము ముందుకు వచ్చాం. అయితే ఫస్ట్ ఇయర్ అవనివ్వండి, సెకండ్ ఇయర్ అవనివ్వండి, మీకు బేసిక్స్ నుండి ఎట్లా చేయాలి అన్నది మీకు నేర్పుతాము. సో ఈ 45 days మీరు మాతో ట్రావెల్ చేస్తే కనుక యూ గెట్ గుడ్ రిజల్ట్స్. ఓకే, ఈరోజు మేము 2 marks 4 marks 8 marks ఈ క్వశ్చన్స్ ఏవైతే రిపీట్గా వస్తున్నాయో వాటినే ఫోకస్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈరోజు టాపిక్ ఏంటంటే పాలిమర్స్. ఈ పాలిమర్స్లో 4 more questions ఇస్తారు, అట్ ద సేమ్ టైం 2 marks కూడా ఇస్తారు. ఇదే 4 marks అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యూనాయస్ ప్రిపరేషన్ కానీ బ్యూనాయన్ ప్రిపరేషన్ కానీ ఇలాంటివి 2 combined 4 combined చేస్తే 4 marks క్వశ్చన్స్. అలాగే ఇండివిజువల్గా ఒక్కొక్కటి ఇస్తే 2 marks క్వశ్చన్స్ కింద ఇస్తారు. సో మీరు ఏ రకంగా మీరు యూజ్ చేసుకున్నా, ఏ రకంగా మీరు ప్రిపేర్ అయినా యూ గెట్ గుడ్ రిజల్ట్స్. సో ఎగ్జామ్ ముందు నాకు బాగాలేదు, మన ప్రిపరేషన్ టైం లేదు అనుకున్నా, అట్లీస్ట్ మీరు ఈ సిరీస్ చూస్తే కనుక వితౌట్ ప్రిపరేషన్ మీరు క్వశ్చన్ చూసిన వెంటనే ఆన్సర్ చేసేటట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. సో వి గో ఫర్ ద క్లాస్. సో ఈరోజు మీకు 4 marks క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ద ఫస్ట్ మార్క్స్ క్వశ్చన్ చూడండి. సో వాట్ ఈస్ పాలిమరైజేషన్? గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పాలిమరైజేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ కోపాలిమరైజేషన్ విత్ ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ మీకు కొన్నిసార్లు కంపారిజన్ కూడా అడుగుతాడు కాబట్టి 2 కలిపి చెప్పేస్తాను, మీరు చూసుకోండి. సో ఫస్ట్ ఏంటి? పాలిమరైజేషన్ అన్నాడు. సో పాలిమరైజేషన్ అంటే ఏంటి? పాలీ మీన్స్ రిపీట్ మోనోమర్. ఇక్కడ ఒక మోనోమర్ రిపీట్ అవుతూ ఉంటుంది. మోనోమర్ ఈజ్ ఓన్లీ 1. సో ఈ మోనోమర్ అనేది రిపీట్ అవుతూ ఉంటుందని మనం ఏం చెప్తున్నాం? ద కాన్స్టిట్యూయెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో తీసుకున్న కాంపౌండ్స్ అయితే కాన్స్టిట్యూయెంట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ మోనోమర్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ రిపీట్ అయ్యేది ఎలా ఎడిషనల్గా అవుతుందంటే either addition or condensation. The components, it is nothing but the constituent in the monomers which are repeat in the addition process or condensation process. Thus process is called as polymerization. For example, ethylene ఉందనుకోండి, CH2 double bond CH2 ethylene. సో దీన్ని n times మనం ఎడిషన్ చేస్తే గనక CH2 double bond CH2 n times undergoes polymerization. సో n times ఫోల్డ్ చేస్తాం కదా, సో ఎడిషన్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఎలాగా అంటే మై డియర్ స్టూడెంట్స్, CH2 డబల్ బాండ్ ప్లస్ CH2 డబల్ బాండ్ CH2. సో ఈ డబల్ బాండ్ అయితే బ్రేక్ అయ్యి ఎట్లా వస్తుందంటే ఒక చైన్లా వస్తుంది. CH2 సో ఇక్కడ ఏమైంది? ఏ మాలిక్యూల్ కూడా లాస్ అవ్వకుండా ఎడిషన్ అనేది జరిగింది. సో దీన్ని మనం ఏమంటాం? పాలిమరైజేషన్. సో గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పాలిమరైజేషన్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు మనం? పాలీఇథిలీన్ ఇలాంటివి చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ కోపాలిమరైజేషన్? సో ఇక్కడ పాలిమరైజేషన్స్ ఎలా ఉంటాయి? ఇక్కడ మోనోమర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. Copolymerization means the monomers are different. For example, you take Buanase. Buanase is the polymerization of 1,3-butadiene. Yes ఉంది కదమ్మా, ఎస్ అనుగుతుంది. Buana means 1,3-butadiene. S means styrene. ఈ స్టైరిన్ అండ్ బ్యూటాడైన్ యొక్క పొలిమరైజేషన్నే మనం ఇక్కడ ఏమంటున్నాం? Copolymerization. The combination of 2 or more monomers. The combination of 2 or more monomers in the additional or condensation. We get copolymerization. ఇక్కడ బ్యూనాయస్ ఎలా ఫామ్ అవుతుందమ్మా? 1,3-butadiene ప్లస్ స్టైరిన్తో కంబైండ్ అవుతుంది. ఇక్కడ ఏంటి? 1,3-butadiene ఏంటి? బ్యూటా మీన్స్ 4 carbons. 1,3 అన్నాడు కదా, ఇది ఫస్ట్ పొజిషన్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్. ఫస్ట్ పొజిషన్లో డబల్ బాండ్ పెడతాం, థర్డ్ పొజిషన్లో డబల్ బాండ్ పెడతాం. మిగతా అన్ని కార్బన్ యొక్క కోవాలెన్స్ అనేది 4 ఉండాలి కాబట్టి CH2 ఇక్కడ 1 2 3 అయిపోయింది కాబట్టి ఇక్కడ ఒక H, 1 2 3 అయిపోయింది కాబట్టి ఇక్కడ ఒక H పెడతాం. సో ఇది కంబైన్డ్ విత్ స్టైరిన్ నథింగ్ బట్ వినైల్ బెంజీన్. అంటే బెంజీన్ పైన ఒక వినైల్ గ్రూప్ ఉంటుంది, CH డబల్ బాండ్ CH2. వినైల్ మీన్స్ CH డబల్ బాండ్ CH2. ఇక్కడ హైడ్రోజన్, ఈ గ్రూప్ని మనం ఏమంటామమ్మా? వినైల్ గ్రూప్. సో ఈ వినైల్ బెంజీన్ అంట. సేమ్ ఇక్కడ డబుల్ బాండ్ ఎలా బ్రేక్ అయ్యి వచ్చిందో
ఇక్కడ డబల్ బాండ్ బ్రేక్ అయ్యి మీకు ఏమొస్తుందమ్మా, ఇట్ ఈజ్ ఏ చైన్ పాలిమర్. బట్ ఇక్కడ ఏమైంది, ఇక్కడ యూనిఫామ్ చైన్ ఉంటే ఇక్కడ ఎలా ఉంది, ఒకటి యూనిఫామ్ చైన్ ఉంది, ఇంకొకటి నాన్ యూనిఫామ్ ఉంది. సో ఈ కోపాలిమరైజేషన్ అన్నది ఎగ్జాంపుల్ ఏంటమ్మా, బ్యూనాస్. ఓకే, సే దిస్. నెక్స్ట్, వాట్ ఈజ్ అడిషనల్ పాలిమర్, గివ్ అన్ ఎగ్జాంపుల్. ఎడిషన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకోండి, 2 + 2 ఇట్ ఈస్ నథింగ్ బట్ 4. ఇక్కడ ఏమైనా లాస్ అయిందా, లాస్ అవ్వలే కదా. అలాగే ఈ పాలిమర్స్లో మోనోమర్స్ అన్నవి ఒకదానికొకటి ఎడిషన్ అవ్వడం వల్ల ఎటువంటి చిన్న మాలిక్యూల్స్ లాస్ అవ్వవు. అలాంటి వాటిని మనం ఏమంటాం, ఎడిషనల్ పాలిమరైజేషన్. దేర్ ఈజ్ లో లాస్ ఆఫ్ స్మాల్ మాలిక్యూల్స్ లైక్ వాటర్ మాలిక్యూల్ ఆర్ అమోనియా. సో కండెన్సేషన్ పాలిమరైజేషన్ అంటే ఇలాంటి చిన్న చిన్నవి లాస్ అవుతాయి, అలాంటి దాన్ని మనం కండెన్సేషన్ పాలిమరైజేషన్ అంటాం. అడిషనల్ పాలిమరైజేషన్ మీన్స్ ఇఫ్ మోనోమర్స్ ఆర్ కంబైన్డ్ దేర్ ఈజ్ నో లాస్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ లాస్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్. దట్ పాలిమరైజేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ అడిషనల్ పాలిమరైజేషన్. అడిషనల్ పాలిమరైజేషన్స్లో మీకు ఎగ్జాంపుల్కి ఏం చెప్పచ్చు చూడండి. ఇందాక మనం వేసుకున్నాం కదా ఇథిలీన్, పాలీఇథిలీన్. ఇథిలీన్ తీసుకుంటాం, పాలిమరైజేషన్ చేస్తే ఏమొస్తుందమ్మా, వి గెట్ CH2 సింగిల్ బాండ్ CH2 n times. సో దిట్ ఈస్ ఓన్లీ లాస్ ఆఫ్ ద బాండ్, డబల్ బాండ్ ఓన్లీ లాస్ అయింది, ఒక బాండ్ లాస్ మాత్రం ఏమైంది తప్ప మాలిక్యులర్ వెయిట్ ఈజ్ సేమ్. అగైన్ దేర్ ఈజ్ నో లాస్ ఆఫ్ మాలిక్యూల్స్ లైక్ వాటర్ అండ్ అమోనియా. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అడిషనల్ పాలిమరైజేషన్. కండెన్సేషన్ పాలిమరైజేషన్ అంటే వర్డ్లోనే ఉంది కదా, కండెన్సేషన్. Condensation polymerization means if the polymers, the monomers are combined, they give polymers, but the loss of small water molecule like small water molecule or ammonia. This type of polymerization is called as condensation polymerization. So ఇది మీకు ఎక్కువగా ఎడిపిక్ యాసిడ్ నైలాన్ 6,6 ఉంటుంది. ఈ నైలాన్ 6,6 రెండు కంబైన్ చేసేటప్పుడు ఎడిపిక్ యాసిడ్లోని OH, ఇందులో మీకు హెక్సా మిథిలీన్ అమైన్లో ఉన్న N అంటే OH H, ఇలా రెండు లాస్ అవుతుంది ఈ రెండింటి దాంట్లో. సో అలాంటి వాటిని మనం కండెన్సేషన్ పాలిమరైజేషన్ అంటాం. ఓకే, ఆర్ యూ అండర్స్టాండ్ మై డియర్ స్టూడెంట్స్? The next question is, the answer. What is the PHBV? PHBV means it is a polydegradable polymer. Polydegradable అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది నాన్ పాలీడిగ్రేడబుల్, మనం యూజ్ చేసే పాలిథిన్ పేపర్స్, పాలిథిన్ కవర్స్, ఇవేమవుతాయి కొన్ని సంవత్సరాల పాటు ఈ భూమిలో ఉండిపోతాయి తప్ప దాన్ని మనం బ్రేక్ చేయలేము, అలా అని సాయిల్లో మిక్స్ అవ్వదు. కానీ ఈ PHB అనేది ఏంటంటే పాలీడిగ్రేడబుల్ పాలిమర్. ఈ పాలీడిగ్రేడబుల్ ఏమవుతుందంటే ఈజీగా డికంపోజ్ మన వెజిటబుల్స్ ఎలా డికంపోజ్ అయిపోతాయి సాయిల్లో, ఆ రకంగా డికంపోజ్ అనేది అయిపోతుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పాలీడిగ్రేడబుల్ పాలిమర్. ఈ పాలీడిగ్రేడబుల్ పాలిమర్ని మనం ఎలా యూజ్ చేస్తామంటే, మనం వేసుకునే క్యాప్సిల్స్ ఉంటాయి కదా, క్యాప్సిల్ కప్స్. సో ఆ కప్స్లోని ఇట్లా మీకు చిన్న చిన్న ప్లాస్టిక్ కప్స్ అనుకుంటాం, అవి కాదు. ఇట్ ఈస్ అ పాలీడిగ్రేడబుల్ పాలిమర్. ఇటు మనది ఏమవుతుంది, వాటర్లో వేసుకునేసరికి డిజాల్వ్ అయిపోతుంది అది మన బాడీలో. క్యాప్సిల్ ప్రిపరేషన్స్కి, ఏదైనా ఆర్థోపెడిక్ డివైజెస్ యూజ్ చేయడానికి, ఇలాంటి వాటికి మనకి ఈ పాలిమర్ అనేది ఉపయోగపడుతుంది. ద PHB, వాట్ ఈస్ PHB అంటే ఇట్ ఈస్ అ పాలీడిగ్రేడబుల్ పాలిమర్. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ ద సాల్యుబుల్ పాలిమర్స్. ఇది నథింగ్ బట్ వాటర్ సాల్యుబుల్ అనుకోండి. Okay, so here the full form of polydegradable polymer is polydegradable polymer. PHBV is nothing but poly beta, H means hydroxy butyrate, butyl గుర్తుపెట్టుకోండి, butyl RAT, butyrate co beta hydroxy, మళ్ళీ బీకి వచ్చింది కదా, B means butyrate hydroxy
వాలిరేట్, విఏఎల్ఏ వాల్, ఓకే. ఇక్కడ కూడా బ్యూటైల్ గ్రూప్, ఆర్ఏటి రేట్, అదే పాలీ బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ కో బీటా హైడ్రాక్సీ వాలరేట్. దిస్ ఈజ్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ PHBV. Okay, it is useful in preparation of capsules as well as orthopedic devices. Next, what is the difference between or explain natural and synthetic polymers? Next question kuda ade undi, differentiate between synthetic and polymer ani. So simple ga what is natural and synthetic polymers, mention their monomers. Ikkada natural polymer ante enti, manaki prakrutilo dorikedi, న్యాచురల్గా దొరికేది, అంటే ప్లాంట్స్ నుండి ట్రీస్ నుండి దొరికే వాటిని న్యాచురల్ పాలిమర్స్ అంటారు. దే అక్కర్ ఫ్రమ్ నేచర్ లైక్ ప్లాంట్స్ ఆర్ ట్రీస్ ఆర్ యానిమల్ ప్రోడక్ట్స్. ఓకే, సో దిస్ టైప్ ఆఫ్ పాలిమర్స్ ఆర్ కాల్డ్ యాజ్ న్యాచురల్ పాలిమర్స్. ఎగ్జాంపుల్ ఏంటమ్మా? స్టార్చ్, న్యాచురల్ రబ్బర్, natural rubber, cellulose, next proteins, like this. These are the natural polymers. What is synthetic polymers? Synthetic polymers are artificial preparation. So మనం chemicals use చేసి ప్రిపేర్ చేసేది. It is prepared by artificial chemicals. Example ఇందాక చెప్పుకున్నాం కదమ్మా. It is nothing but the natural polymer is neoprene. Natural polymer, isoprene is a natural polymer. Isoprene is the example of natural polymer. Neoprene is the example of synthetic polymer. అలా కూడా చెప్పుకోవచ్చు. So in presence of 1,3-butadiene, CH double bond CH2. In presence of 1,3-butadiene, one hydrogen is removed. So here we remove the hydrogen. We can write chlorine here. This is called as chloro. ఏ పొజిషన్లో వచ్చిందమ్మా? 1 2 3 4 సెకండ్ పొజిషన్లో వచ్చింది. 2 chloro butadiene, 1,3-butadiene, 2 chloro 1,3-butadiene. సో 2 chloro 1,3-butadiene ఏం చేసాం మనం? పాలిమరైజేషన్ చేస్తే we get synthetic rubber. Okay, next, what is the difference between natural rubber and synthetic rubber? Natural rubber and synthetic rubber. Natural rubber అంటే ఏంటి? It is occur in nature and plants and trees. అది రాస్తారు ఫస్ట్. It is occur in plants and trees. ఇదేంటి? artificial chemicals. నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీ ఏంటి? ఇక్కడ మోనోమర్ అనేది మోనోమర్ ఈజ్ యూనిఫామ్గా ఉంటుంది. మోనోమర్ ఈజ్ యూనిఫామ్. హియర్ monomers are different, not uniform. ఓకే, నెక్స్ట్ అదే మీకు ఎలా ఉంటుంది? లో రెసిస్టెన్స్ అన్నది ఉంటుంది, ఇది హై రెసిస్టెన్స్ ఉంటుంది. లో ఈజ్ నథింగ్ బట్ ఫిక్సింగ్ అనమాట. లో ఫిక్సినేషన్ లేదా లోడ్ ఫిక్సింగ్, ఇట్ ఇస్ హై ఫిక్సింగ్. ఫర్ ఎగ్జాంపుల్ బెక్లైట్ తీసుకున్నారనుకోండి. ఈ బెక్లైట్ ఏంటి? మన స్విచెస్ ఉంటాయి చూడు, ఎంత హార్డ్గా ఉంటాయి అంటే ఏమవుతుంది? దాన్ని ఏమంటారు? కండెన్సేషన్ పాలిమరైజేషన్స్లో దాన్ని ఒకదానికొకటి క్రాస్ పాలిమరైజేషన్ చేసి జస్ట్ గట్టిగా ఫిక్స్ చేసేస్తారనమాట. సో ఇక్కడ ఏమవుతుంది? ఫిక్సింగ్ అనేది హార్డ్ ఉంటుంది ఇక్కడ. సో హై ఫిక్సిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ న్యాచురల్ పాలిమర్స్లో మీకు చైన్ అన్నది ఏదైతే చైన్ అని ఉంటుందో మేబీ యూనిఫామ్ ఉండొచ్చు, నాన్ యూనిఫామ్ ఉండొచ్చు. ఇక్కడేమో నాన్ యూనిఫామ్ ఉంటుంది, యూనిఫామ్ కూడా ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఏం చెప్తాం ఇక్కడ? న్యాచురల్ రబ్బర్,
రబ్బర్, ఇక్కడ సింథటిక్ రబ్బర్. ఎనీ రబ్బర్ అని చెప్పండి, లేదా నైలాన్ 66 అని చెప్పండి. నైలాన్ 66. ఓకే, నెక్స్ట్ write the name structures of monomers of the following polymers. ఫస్ట్ బ్యూనైన్ రాసుకోండి. ఇంతకు ముందే చెప్పుకున్నాను కదా, ఫస్ట్ ఎగ్జాంపుల్ బ్యూనైన్ is nothing but 1,3-butadiene plus styrene. S means styrene. Okay, second one bunaN, same 1,3-butadiene plus acryl nitrile, ACY, acryl, ACRY, acryl nitrile అంటే ఏంటి? సేమ్ వినైల్ బెంజిన్, వినైల్ క్లోరైడ్ ఉంటుంది కదా, ఆ క్లోరైడ్ ప్లేస్లో ఏముంటుంది? ఇక్కడ సైనైడ్ ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అక్రైల్ నైట్రిన్. ఈ అక్రైల్ నైట్రిన్ని మనం అక్కడ N కింద తీసుకుంటాం. నెక్స్ట్ నియోప్రిన్. నియోప్రిన్ ఏం చెప్పినా ఇంతకుముందే చెప్పాం కదా, బెంజిన్ 1,3-butadiene CH2 డబల్ బాండ్ CH, సింగిల్ బాండ్ CH, డబల్ బాండ్ CH2. So we can remove the second position hydrogen, we can write CCl. So we can write these are polymers, is N times we get neoprene. Whereas Dacron is nothing but terline anna Dacron anna outenamma. Terline is the common name of terline is Dacron, terline. ఇంకేదో అనుకోకండి, టెర్లిన్ ఈజ్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ టెరిథాలిక్ యాసిడ్. టెరిథాలిక్ యాసిడ్ అంటారు దీన్ని. టెరిథాలిక్ యాసిడ్ పారా పొజిషన్లో ఉంటుంది CH2. టెరిథాలిక్ యాసిడ్ ప్లస్ గ్లైకాల్. ఇథిలిన్ అంటే ఏంటమ్మా? CH2 డబల్ బాండ్ CH2 కదా, మీకు గుర్తుపెట్టుకునే ప్రాసెస్ చెప్తున్నా. ఈ ఇథిలిన్లో ఒక హైడ్రోజన్, ఈ డబుల్ బాండ్ తీసేసేయండి. ఈ డబుల్ బాండ్ తీసేసి యూ కెన్ రైట్ డబుల్ బాండ్లో ఒక బాండ్ తీసేసి ఇటువైపు ఒక OH రాస్తారు, ఇటు ఒక OH రాస్తారు. దీన్నే మనము ఇథిలీన్ గ్లైకాల్ అంటాం. ఓకే, ఆర్ యూ అండర్స్టాండ్ మై డియర్ స్టూడెంట్స్? నెక్స్ట్, వాట్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఆఫ్ మోనోమర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలిమర్స్? సో ఈ నేమ్స్ స్ట్రక్చర్స్ రాయాలి. సో టెర్లిన్ అంటే ఏం చెప్పాను మీకు ఇప్పుడే? డెక్రాన్ అని చెప్పాను. బెక్లెట్ ఈజ్ నథింగ్ బట్ ఫీనాల్ ప్లస్ ఫార్మాల్డిహైడ్. ఫీనాల్ ప్లస్ ఫార్మాల్డిహైడ్ అంటే ఏంటి? HCHO. ఎస్టిక్ యాసిడ్ అంటే ఎస్టాల్డిహైడ్ అంటే CH3COOH కదా, CH3CHO. ఈ CH3 ప్లేస్లో ఏముంది మన స్టూడెంట్స్? హైడ్రోజన్ ఉంది. దీన్నే మనం ఫార్మాల్డిహైడ్ అంటాం. ఫార్మాల్డిహైడ్. ఇట్ ఈస్ ద పాలిమర్ ఆఫ్ మోనోమర్స్ ఆఫ్ ఫినైల్ అండ్ formaldehyde, we get Bakelite. ఓకే, నెక్స్ట్ నైలాన్ 66. ఈ నైలాన్ 6 అంటే ఏం చెప్పాను మై డియర్ స్టూడెంట్స్? hexamethylene diamine plus adipic acid CH2 taken 4 times COOH. These two are the monomers. నెక్స్ట్ ఇక్కడ చూడలే గ్లైస్టిపాల్. దీన్ని ఏంటంటే ఈ గ్లిజరాల్ ఉంది కదా, CH2 సింగిల్ బాండ్ CH2 OH and OH. So these are the monomers which are used in the Bakelite. Next, what are the name structures of following monomers? ఏం చెప్పాడమ్మ ఇక్కడ? మా పాలీవినైల్ క్లోరైడ్ అన్నాడు. వినైల్ క్లోరైడ్ అంటే ఏంటి? CH2 డబల్ బాండ్ CH, దిస్ ఇస్ ద వినైల్ గ్రూప్ Cl. పాలీవినైల్ క్లోరైడ్ అంటే N టైమ్స్ చేస్తాం అంతే. CH2 సింగిల్ బాండ్ CH,
ఈ క్లోరైన్ పైన రాసుకోండి. ఈ డబుల్ బాండ్ బ్రేక్ చేసి ఇటొకటి n టైమ్స్ ఇటొక n టైమ్స్ రాస్తారు. దట్ ఈస్ ద పాలీవినైల్ క్లోరైడ్. నెక్స్ట్ టెఫ్లాన్. టెఫ్లాన్ ఇట్ నథింగ్ బట్ ఈ ఇథిలీన్ ఉంది కదా, ఈ ఇథిలీన్లో ఈ టూ హైడ్రోజన్స్ తీసేయాలన్నమాట. తీసేస్తే ఏమొస్తుంది, ఆ ప్లేస్లో ఏం రాయాలి, ఫ్లోరిన్ రాయాలి. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, ఇది మోనోమర్. దీన్ని ఏం చేయాలి, మనం పాలిమరైజేషన్ చేయాలి. చేస్తే ఏమొస్తుంది మై డియర్ స్టూడెంట్స్, సేమ్ పాలిథీన్లో ఎలా CH2 డబుల్ బాండ్ CH2ని తీసుకొని మీరు వేసారో ఇక్కడ ఏం చేస్తారు మై డియర్ స్టూడెంట్స్, హైడ్రోజన్ ప్లేస్లో ఇక్కడ ఏమొచ్చింది, ఫ్లోరిన్. ఇటొక ఫ్లోరిన్ రాస్తారు, ఇటొక ఫ్లోరిన్ రాసి ఇటొక బాండ్ పెట్టి దీన్ని n టైమ్స్ రాస్తారు. ఫ్లోరిన్. It is called as Teflon. It is nothing but polytetraethylene. Fluoroethylene మనం ఏమంటాం, Teflon. polytetrafluoroethylene అంటే ఇథిలీన్లో ఉన్న 2 హైడ్రోజన్స్ తీసేసి ఏం రాసాం మై డియర్ స్టూడెంట్స్, 2 ఫ్లోరైడ్స్ రాసాము. బెక్లెట్ ఇప్పుడే చెప్పాను కదా, బెక్లెట్ ఈజ్ నథింగ్ బట్ ద కోపాలిమరైజేషన్ ఆఫ్ ఫీనాల్ అండ్ formaldehyde. Copolymerization of phenol and formaldehyde. Next one is polystyrene. Polystyrene means what? Styrene అంటే ఏంటి, వినైల్ క్లోరైడ్. ఈ వినైల్ క్లోరైడ్ అంటే ఈ డబుల్ బాండ్ ఇలా రాస్తాం, దీన్ని n టైమ్స్ చేయాలి కదా. సో CH సింగిల్ బాండ్ CH2, ఇక్కడ ఏం రాస్తాం, బెంజీన్ స్ట్రక్చర్ రాస్తాం n times. This is called as polystyrene. Are you understand my dear students? All the best. మీరు ఇక్కడ క్వశ్చన్ని ఒకసారి చదువుకొని ఆ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు అన్నది మీరు అర్థం చేసుకుంటే యు గెట్ గుడ్ మార్క్స్. ఆల్ ది బెస్ట్.